మనుషుల నమ్ముట కంటే నన్ను ఆశ్రయించడం మేలు, రాజుని నమ్ముట కంటే నీ దరి చేరటం మేలు. నీకు సాటిలలో ఎవరు లేరయ్యా. అందరం కలిసి మనుషుల నమ్ముట కంటే నిన్ను ఆశ్రయించుట, రాజుల నమ్ముట కంటే నీ దరి చేరుట మేలు. మనుషుల నమ్ముట కంటే నిన్ను ఆశ్రయించుట మేలు, రాజుల నమ్ముట కంటే నీ దరి చేరుట మేలు. నీ సాటిలలో ఎవరు యేసయ్యా, నీ నామమే భూమిలో నే ప్రచురించెదనయ్యా. నీ సాటిలలో ఎవరు యేసయ్యా, నీ నామమే భూమిలో నే ప్రచురిస్తానయ్యా. నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా ఆదిరి యేసయ్యా. నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా ఆదిరి యేసయ్యా. నిన్ను కోరిన వారెవరు లేరేసయ్యా, నా తోడుగా నీ ఉండగా భయమేలనయ్యా. నిన్ను కోరిన వారెవరు లేరేసయ్యా, నా తోడుగా నీ ఉండగా భయమేలనయ్యా. తల్లి గర్భమున నన్ను రూపింపక మునిపే ఎరిగి నీ సేవకై పిలిచి ప్రతిష్ఠించిన దేవా, నీకు సాటిలో ఎవరు లేరు. నీ నామాలలో నేను ప్రచురిస్తానయ్యా. నా ఆధారం, నా అతిశయం, నా ఆనందం నీవే. అటు అందరం కలిసి తల్లి గర్భమున నన్ను రూపింపక మునిపే ఎరిగి నీ సేవకై పిలిచి నన్ను ప్రతిష్ఠించిన దేవా, తల్లి గర్భమున నన్ను రూపింపక మునిపే ఎరిగి నీ సేవకై పిలిచి నన్ను ప్రతిష్ఠించిన దేవా. నీ సాటిలలో ఎవరు యేసయ్యా, నీ నామమే భూమిలో నే ప్రచురించెదనయ్యా. నీ సాటిలలో ఎవరు యేసయ్యా, నీ నామమే భూమిలో నే ప్రచురించెదనయ్యా. నీవే నా ఆధారం, నీవే నా అతిశయం, నీవే నా ఆనందం యేసయ్యా. నీవే నా ఆధారం, నీవే నా అతిశయం, నీవే నా ఆనందం యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. అందరం కలిసి యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 యేసయ్యా. కొంచెం గట్టిగా యేసయ్యా, 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 యేసయ్యా. నిన్ను పోలిన వారెవరు ఇలా లేరయ్యా. అందరం కలిసి యేసయ్యా, నా యేసయ్యా మహత్యము గలవాడా. యేసయ్యా, నా యేసయ్యా ఆదరించువాడా. యేసయ్యా, నా యేసయ్యా మహత్యము గలవాడా. యేసయ్యా, నా యేసయ్యా నన్ను ఆదరించువాడా. అందరం కలిసి నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా.
ప్రశ్న ఏమిటంటే, ఎంతకాలం అయింది ఈ ప్రార్థన చేసి మనం దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నా దోషములు ఏమిటో నాకు తెలియచేయి, నా లోపాలు ఏమిటో నాకు తెలియచేయి, వాటన్నిటి నుంచి నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? అన్నీ పోగొట్టుకున్న స్థితిలో యోబు ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, నా లోపాలు నాకు తెలియచేయి. ఇదే మనం చేయాలి. ఏమైనా పోగొట్టుకున్నప్పుడు మొదటిగా దేవుని దగ్గరకు వచ్చి ప్రశ్నించటం. ఏం ఎందుకు నా ఉద్యోగం ఓడగొట్టేశావు? ఎందుకు అబార్షన్ జరగనిచ్చావు? ఎందుకు పెళ్లి కుదరకుండా చేశావు? ఎందుకు వచ్చిన సంబంధం ఖాయం కాకుండా చేశావు? ఎందుకు కొనాలనుకున్న ఇల్లు మాకు కుదరకుండా చేశావు? ఇదండి ప్రశ్నలు మన దేవుని సన్నిధికి వచ్చి. లేదండి, మన జీవితంలో ఏమైనా పోగొట్టుకుంటున్నాము అని మనకు అనిపించినప్పుడు చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటంటే ప్రార్థన. వేయాల్సిన ప్రశ్న ఏమిటంటే, ఎందుకు ప్రభా ఇలా చేశావు కాదండి, ప్రభా నాలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో తెలియచేయ, సరిచేసుకుంటా. వెనకటి కట్ట ఎవరో ఒకటి కట్ట ఉంగరం పడిపోయిందట. ఉంగరం పడిపోతే వాడు వెతుకుతా ఉన్నాడట. ఎక్కడ? వీధి లైట్లు ఉంటాయి కదా, వీధి ద్వీపాలు ఉంటాయి కదా, ఆ వీధి దీపం ఉన్న చోట వెతుక్కుంటూ ఉన్నాడట. దారిని పోయే దానయ్య, ఏమిటయ్యా వెతుకుతున్నావు అని అంటే, అతను అంటున్నాడు, నా ఉంగరం జారి పడిపోయిందండి, వెతుకుతున్నాను అని చెప్పి అన్నాడట. సరే, ఇంతకు ఎక్కడ పడిపోయింది అని అడిగాడట. పక్క వీధిలో పడిపోయింది అన్నాడట. పక్క వీధిలో పడిపోతే ఇక్కడ వెతుకుతున్నావు ఏమిటయ్యా అంటే, పక్క వీధిలో కొంచెం చీకటిగా ఉందండి, ఇక్కడ లైట్ ఉందని చెప్పి ఇక్కడ వెతుకుతున్నాను అన్నాడంట. వాడిని ఏమంటారు చెప్పండి? ఎర్రగడ్డ. ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చాడు? అంటే చెప్పదలుచుకుంది ఏమిటయ్యా అంటే, ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే వెతకాలండి. ఏమి పోగొట్టుకున్నాడో దాన్నే వెతకాలండి. ప్రియ సహోదరులు, యోబు ఏం పోగొట్టుకున్నాడో దాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు.